Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. దొరికిందిరా కరెక్ట్ గా అదే సెటప్. ఇప్పుడు చేస్తాను లేలా కన్నుల పండుగ చూసుకో. దీనికి ఏదో పెద్ద అందగాడని మొగుడు వస్తాడని సంబరపడుతుంది. కాకపోతే నీకు వస్తాడేంటి బొరుముక్కు నువ్వు నీకు అర్థం ఊరుకోండి. ఆలస్యమైంది పదండి వెళ్దాం. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మెక్కి కూర్చున్నావా కొండముచ్చులాగా? కొండముచ్చును కాదే, లీలాకృష్ణుణ్ణి. ఇదిగో మీ చీరలు. ఇప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి, హే లీలాకృష్ణ, మా చీరలు మాకిమ్ము, మా చీరలు మాకిమ్ము అంటేనే కానివ్వను. ముందు మీరంతా పైకి లేవండి తొందరగా. భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే ఎత్తుకెళ్ళాడని రాసింది, లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్టు లేదు. పొరపాటు చేశాను. ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు? అలా కోపంగా చూస్తారేంటి? ఏంటా చేతిలో రాయా? ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది, ఈనాడు నాకు జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. లేటు మురళీకృష్ణ గారు అబ్బాయి లీలాకృష్ణ. ఆగండి ఆగండి. లీలాకృష్ణ అనబడే ఈ తుచ్చుడు నీచుడు చండాలుడు నిన్న సాయంత్రం చెరులో స్నానం చేస్తున్న కొంతమంది అమ్మాయిల చీరలు దాచేసి అల్లరి చేసినందున వీడికి 500 రూపాయలు జరిమానా విధించడమైనది. అంతే కదా? నువ్వేమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 ఎత్తే బాగుంటదేమో అంటావు, అంతే కదా? నీ మాట ఎందుకు కాదనాలే. ఇదిగో 600. అవును, నా ఆస్తి అంతా ఇలా జరిమానాల రూపంలో తినేయటానికేనా మీరు ఈ పంచాయతీలు కట్టుబాట్లు పెట్టింది? ఇక మీదట నువ్వు వెధవ పనులు చేసి జుల్మానా చెల్లించిన నీ పాపిష్ట డబ్బి పంచాయతీ ముట్టుకోదు. ఇక నుంచి నువ్వు ఏ పొరపాటు చేసినా నీకు దేశశుద్ధి చేసి గ్రామ బహిష్కారం చేస్తాం. కాబట్టి అంతేకాదు, నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. దేనికి? నువ్వు పెళ్లి చేసుకుని ఒక గృహస్థుడివి కావాలి. అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఈ పెళ్లి పెటాకులు నాకు కుదరవు. గురువు గారు, పెళ్లింటే అర్థమైంది, పెటాకులు అంటే అర్థం ఏమిటండి? పెటాకులు అంటే పెళ్లితో పాటు మనం తగిలించుకునే అత్తగారు మామగారు అనే తాటాకులు అన్నమాట. అర్థమైందా? ఇది చాలా ఊరికే అరవకు, ఇది పెద్దలందరూ కలిసి చేసిన నిర్ణయం. ఓహో అలాగా, అయితేనే పెళ్లి చేసుకు తీరాలి, అంతే కదా? పదండి. ఈ ఇంట్లో పెట్టిన వస్తువు పెట్టిన చోటు ఉండదు కదా, దిక్కు దివాణా లేని కొంపైపోయింది. చీ. ఏంటే గారు, నా కళ్ళజోడు ఏమన్నా చూసావా? కళ్ళజోడు నాకెందుకే గారు? నెట్టేసి కొట్టుకోవడానికి. చూసావని అడిగితే అబ్బాబ్బా ఏమిటి అరుపులో? నువ్వు లోపలికి వెళ్ళు. ఏమిటి తాతయ్య, ఏమిటి గొడవ? గొడవ కాదురా, పెట్టిన వస్తువు పెట్టిన చోట కనిపించడం లేదు. ఇప్పుడు ఇంతకీ నీకేం కావాలి? కళ్ళజోడు కావాలి, కాఫీ కావాలరా? ఇదిగో కళ్ళజోడు నీ జేబులోనే ఉంది. ఈ కాఫీ అంటావా? కాసేపట్లో జానకి వస్తుంది, కమ్మడి కాఫీ ఇస్తుంది. జానకి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? జానకి మన ఇంట్లో పని పిల్ల టెన్షన్ గా వేళకొచ్చి కాఫీ కాసి ఇవ్వడానికి. అసలు ఇదంతా నాకు కర్మలేరా? మీ అమ్మ నాన్న గారిని బ్రతుకుంటే నీ ముక్కుకు తాడేసి ఘాటి కట్టేసి ఉండేవాళ్ళు. ఈ ముసలి తాత అలసి చూసుకునేగా పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా దాటేస్తూ వస్తున్నావు. ఒరే బాబు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా ఏమిట్రా? చెప్పరా బాబు. నేను అనుకో. ఎవరా పిల్ల? నేను ప్రేమిస్తే సరిపోయింది, అవతల అమ్మాయి ప్రేమించొద్దా? నీకేం తక్కువ. ఆ పిల్ల ఎవరైనా సరే ముక్కుకు తాడేసి పట్టుకొస్తాను. చెప్పరా బాబు, చెప్పు. జానకి. అమ్మ పడవా, నాకు తెలుసు. నీ నోట్లో నుంచి ఆ మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఇప్పుడు వెళ్ళి మాట్లాడుస్తాను. ఆ పై పంచ కర్రాయిల పట్టాగే. దీనికి పెద్ద ఆలోచన ఎందుకు మరీను? భక్తుడికి రామాలయం ఎంత అవసరమో పేదవాళ్ళకి అన్నదాన సమాజము అంతే అవసరం. మనం అందరం పూనుకుంటే ఊళ్ళో పెద్దలంతా ఇక్కడే ఉన్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇదంతా చూసి ఏమిటా అని మీరు ఆశ్చర్యపోతున్నట్టున్నారు. ఏం లేదండి, మీరంతా నేను వెంటనే పెళ్లి చేసుకోపోతే నన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తా ఉన్నారు. ఆలోచిస్తే మీ నిర్ణయం చాలా కరెక్టే అనిపించింది నాకు కూడాను. అందుకని పిల్లని అడగడానికి వచ్చానండి. ఎవరింటికి వచ్చావు? ఎవరి పిల్లని అడగడానికి వచ్చావు? బాలేవారని మీరు, మీ ఇంటికే మీ పిల్లనే. పిచ్చి కృష్ణ, ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నావా? చూడండి, నేను చాలా పెద్ద మనిషిలాగా తెల్లలాల్చి తెల్ల పైజమా వేసుకుని వస్తే పిచ్చి కృష్ణ పుచ్చు కృష్ణ అంటే తప్పు. నోర్మై, ఈ ఇంటికొచ్చి పిల్లని అడగడానికి ఎంత ధైర్యం రా నీకు?
నా పిల్లలు జాతి రత్నాలు రా. నీలాంటి గులకరాళ్ళకిచ్చి పెళ్లి చేసే నికృష్టుని కాదు. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నిన్ను నేను క్షమించలే. పో బయటికి. నేను గులకరాయినా? గులకరాయి సరేనండి. మీ జాతి రత్నాలకి నాకన్నా గొప్ప మొగను తీసుకొస్తారేమో చూస్తాను. ఏమిట్రా నువ్వు చూసేది? సమయానికి వచ్చి ఏమిటి మావయ్య? ఏం లేదు. ఏమిట్రా నువ్వు కూశావు? నీకంటే గొప్ప సంబంధాన్ని నేను తీసుకురాలేనను కదూ అన్నావు. ఇలా చూడు, ఊరందరి చేత మెచ్చుకోబడే గుణవంతుడు బుద్ధిమంతుడు అయిన రాంబాబు నాకు మేనల్లుడే కాదు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు కూడా. నా పెళ్లి గురించి నన్ను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయించుకోవడమేనా? ఆడపిల్లైనంత మాత్రాన మీరేం చేస్తే దానికి నేను తలూపాలా? ఈ పెళ్లి ఏం చేసుకోను. ఏమిటే ఊరుకుంటున్నాం కదా అని రెచ్చిపోతున్నావు? బావకి ఏం తక్కువ నిలుగుతున్నావు? నాకేం తక్కువ అని నేను అడుగుతున్నాను. బుద్ధి జ్ఞానం ఈ రెండే తక్కువ. అన్నపూర్ణ, నువ్వు లోపలికి. అమ్మ జానకి, ఇలా రామ్మ. ఇలా కూర్చోతండి. అమ్మా, మనకున్న ఆస్తి ఏ పాటు ఉంటుందనుకుంటున్నావు? పట్నంలో ఒక పెద్ద డాక్టరు నెల సంపాదన అంత ఉండదు. కనీసం కాంట్రాక్టర్ ఇంజనీర్కి ఇచ్చే లంచం పాటు ఉండదు. అందుకని ఇంజనీర్లతోనూ కాంట్రాక్టర్లతోనూ సంబంధం అందుకునే అంతస్తు మనకి లేదమ్మా. అలాగని నేను ఏ పట్నంలోనూ 300 400 తెచ్చుకునే గుమస్తాకిచ్చి కట్టబెట్టలేదు. బుద్ధిమంతుడు యోగ్యుడు అయిన భావం నువ్వు పెళ్ళాడితే నువ్వు మా కంటి ముందుంటావని, నీకు మేము కంటి ముందుంటామని, ఒకళ్ళకొకళ్ళు చేదోడు అదోడుగా ఉంటామని ఇన్ని ఆలోచనలతో ఈ నిర్ణయానికి వచ్చామమ్మా. ఏమంటావు? అసలు ఏ ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నావు? అసలు ఏ ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకోకూడదు అంటే అక్క ఏంటి నీకు ఇష్టమేనా? నీకు తిందంటే ఎంత ఇష్టం, నాకు అదంటే అంత ఇష్టం. అంతే కదే. 2 రోజులు మామని అనడంగా ఆలస్యమైనట్టయితే నేనే తిరగా మామ దగ్గరికి వెళ్ళి మామ నీ కూతురు నాకు ఇస్తున్నావా లేదా, లేకపోతే ఊర్లోంచి ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోమంటావా అని అడుగుండేమని. సర్లే గొప్ప, నేను వెళ్తున్నాను. వెళ్ళు, నేను రమణన్నా. ఓయ్, దానికి వంట వార్పు ఏమీ రాదు తెలుసా? దానికి కూడా నువ్వే వంట చేసి పెట్టాలి. వంట చేసి పెట్టడం నాకు కష్టం ఏంటే? చిన్నప్పటి నుంచి వంట చేయడం నాకు అలవాటే కదా, చేసి పెడతా. అలాగే అందరూ నిన్ను వంట చేసే మొగుడు నవ్వుతారు తెలుసా? వంట చేసే మొగుడనే కదా, వంట భీముడు నవ్వినా కూడా నాకేం బాధలేదు, వాళ్ళ పళ్ళే బయటపడతాయి. అలాగే చేసుకో. ఇదిగో, దానికి పాలు తీయడం పిడకలేయడం ఇవి కూడా రావు, అవి కూడా నువ్వే నేర్చుకోవాలి. నేర్చుకునేదేంటే? నేను పాలు తీయగలను, పిడకలు వేయగలను. నాకే కోరి కష్టాలు తెచ్చుకుంటానంటే ఎవరేం చేస్తారు? నీ కర్మ. కర్మ కాబట్టి పెళ్లి చేసుకున్నా. ఇదిగో, దానికి తల దూకోవడం జడేసుకోవడం ఇవి కూడా రావు, అవి కూడా నువ్వే నేర్చుకోవాలి. ఏంటి నువ్వు చెప్పేదే? నా పెళ్ళం నా ఇష్టం. తల దూతా, జడేస్తా, పూలు పెడతా, అవసరమైతే నీళ్లు కూడా పోస్తా. రామ రామ రామ. ఇదిగో, దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే సుఖంగా కాపురం చేయలేవు, అందుకని వేరే పిల్లని చేసుకో బావా. ఏంటి నువ్వు చెప్పేది? మేనమామ కూతురు పెళ్లి చేసుకుంటా అని చెప్పాను, చెప్పిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే బాగుంటుందా? అంటే నీ మామకున్నది ఒకటే కూతురా? ఉండటానికి 2 కూతురు అనుకో, ఉంటే మాత్రం 2 చేసుకుంటానా? పూర్తిగా ఇష్టపడే ఈ పెళ్లికి నువ్వు అంగీకరించావా? చూడు, 4 రోజుల్లో పెళ్లి కాబోయే ఏ ఆడపిల్లని ఈ ప్రశ్న అడగకూడదు. అడిగితే సమాధానం చెప్పదు. సుముహూర్తే సావధాన, సుముహూర్తమస్తు, సుప్రతిష్ఠితమస్తు, అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధర్మే చ అర్థే చ కామే చ త్వయేష నాతిచరామి. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ కలిమిలో గాని, లేమిలో గాని, కష్టంలో గాని, సుఖంలో గాని, ఆశలో గాని, నిరాశలో గాని, మోక్షంలో గాని ఒక్కరిని విడిచి మరొకరు ఉండము అని అర్థం. ఎంత పవిత్రమైన అర్థం అందులో ఇమిడి ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎంత గంభీరమైన భావం అందులో ఉందో మీరందరూ తెలుసుకోండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం శరదాం శతం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
ఆ మాటకు వస్తే ఓ మగాడు ఆడదాని మెడలో తాళి కట్టడం అంటే ఓ స్త్రీ నా పరువు ప్రతిష్ట నా గౌరవం సంపద నా శరీరం మనస్సు అన్నీ పసుపుదాడుగా నీ మెడలో వేస్తున్నాను అని అర్థం. ఆ ముడివడిన కొంగులు పవిత్రమైన వివాహం అనే బంధానికి చిహ్నం. అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయడంలో ఒక గొప్ప విశేషం కూడా ఉంది సుమండి. వేద మంత్రాల శబ్దంలో పండిత శ్రేష్ఠుల పవిత్ర ఆశీస్సులతో పడిన ఈ మూడు ముళ్ళకి సాక్ష్యం నేను సుమా. ఇంత పవిత్రమైన బంధాన్ని ఎవరు కించిపరిచినా ఆటలాడుకున్నా జీవితాలు మసైపోతాయి సుమా అని హెచ్చరిక. అయ్యా అదండి విషయం. సాంప్రదాయం ఈ కాలం కుర్రాళ్ళకి శాదస్తంగా కనిపిస్తుంది కానీ దాని అర్థం తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇది సరే, ఇక వివాహం పూర్తయింది. ఇక విందు భోజనాలు కానిద్దాం, లేవండి. అమ్మాయి గారి సిగ్గుగా ఉందా? సిగ్గుగానే ఉంది. ఈ గదిలో ఒక్కగాను ఉంది. ఓ సింతే కదా, కౌగులిస్తే సిగ్గు పోతుంది, ఆ కిటికీ తలుపులు తెరిస్తే ఒక్క పోతుంది. కిటికీ తలుపులు తెరిచాను, గాలి వస్తుంది, నీ ఒక్కపోతుంది. పోతే ఆ సిగ్గు కూడా తెచ్చేస్తాను. పాల గ్లాస్ ఇక్కడ పెట్టు, కూర్చో. ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చు కదా. ఫ్యానా? దాన్నేం భాగ్యం. ఎన్నాళ్ళు ఒంటరివాణి కదా, దాని అవసరం లేకపోయింది. హాయిగా ఆరు బయట పక్కేసి పడుకుంటే ఆ పైరుగాలికి మైమరిచి నిద్ర పెట్టేది. ఇల్లాలు నువ్వు వచ్చావు కదా, అసలు మన సంసారానికి కావాల్సిన ముఖ్యమైనవన్నీ ఒక లిస్ట్ తయారు చేసి వచ్చే పట్ల కొనేస్తాను. ఫ్యాన్ తోటే సంసారం సుఖంగా సాగిపోతుందా? అబ్బే, భార్యాభర్తల మధ్య ప్రేమ, మమత, అనురాగం అవి ముఖ్యం, అవి ముఖ్యం. నేననేది అది కాదు. మరి ఎంచక్కా తాతయ్య గారింట్లో గదికొక ఫ్యాన్ ఉంది. కొళాయి తిప్పితే నీళ్ళొస్తాయి. భోజనానికి టేబుల్, కుర్చీలు, పడుకోవడానికి డబుల్ కాటు. దేనికైనా అదృష్టం ఉండాలి. అదృష్టం కాదు, డబ్బులు డబ్బులు ఉండాలి. నేలను బట్టి నీళ్లు, లక్షణాలను బట్టి లక్షణాలని మన పెద్దలు ఊరికే అన్నారా? చూడు, వెనక ఒక మాట చెప్పనా, మనకున్నదాన్ని మనం స్వర్గం అనుకుంటే స్వర్గం, నరకం అనుకుంటే నరకం. కుళాయి తిప్పినా వచ్చేది ఆ నీళ్లే, మన పెరటి బావిలో తోడినా వచ్చేది ఆ నీళ్లే. ఫ్యాన్ తిరిగినా వచ్చేది ఆగాలే, మన కిటికీ తలుపు తెరిచినా వచ్చేది ఆగాలి. పందిరి మంచమైనా డబుల్ కాట్ అయినా నిద్ర ముఖ్యంగానే మంచం కాదు. సర్లే, మగాళ్ళకి ఏదో సర్ది చెప్తారు. సత్య చెప్తాం కదా, జీవితానికి అర్థం చెప్తున్నాను. ఎందుకు? బాగా చెప్తాను. ఇటు రావోయ్. చూడు, ఆ చెట్టు కింద నా జంటను చూడు. ఎండొచ్చినా వానొచ్చినా ఆ చెట్టే వాళ్ళకి శరణ్యం. అదే వాళ్ళ మిద్దే, వాళ్ళ మేడ. జానకి, ఓ మాట చెప్పనా, జీవితంలో మనకంటే ఉన్నవాళ్ళని చూసి మనం బాధపడే కంటే, మనకంటే లేని వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకుని సంతోషించడం ఎంతో మంచిది. అదే జీవిత సత్యం, అదే జీవితాన్ని అర్థం చేసుకోవటం. అర్థమైందా? నవ్వు నవ్వు. చప్పుడు నువ్వు పట్టించుకోకూడదు. ఇది మాకు బాగా అచ్చొచ్చిన పట్టి మంచం. మా వసువంతా దీని మీద పుట్టిందట. సిగ్గా? సిగ్గుపడితే పనులలో జరుగుతాయి. పిచ్చిదనో పిచ్చిదనో. స్వాగతం, సుస్వాగతం. రా. నాకసలు పెళ్ళే అవదని, పిల్లనివ్వని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు, రైలు కోతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయితో నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను. రా. సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నిన్ను కౌగలించుకుంటాను. గుబులు గుబులుగా ఉంటుంది, ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా, గిలి గిలిగా, గుండె దడదడగా ఉంటుంది. కాళ్ళు చేతులు వణుకుతాయి, అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగలింత?
ఉండాలి. ఓర్ నాయనో, సరే ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు. ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో, ఈ దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమి నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో, పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను, పో. అబ్బబ్బబ్బా, ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్టంటే ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పలే, పాపాత్మురాల, పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడు నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో పడుకో, కళ్ళు మూసి పడుకో. జ్యోతి, నా మంచి చెల్లి. బావ పొలానున్నాడు. ఈ క్యారేజ్ పట్టుకెళ్ళి బావకిచ్చిరా. మీ ఆయనకి నేనెందుకు ఇవ్వాలి? ఏ, నీకు బావ కాదంటి? మంచి తల్లి. తాతయ్య 2 రోజుల నుంచి కబురు చేస్తున్నాడు. నేను ఒకసారి వెళ్ళొస్తాను. నువ్వు పట్టుకెళ్ళకపోతే అల్లుడు గారు ఏమన్నా అనుకుంటారు. నువ్వే పట్టుకెళ్ళు. బావ చాలా మంచివాడమ్మా, ఏమనుకోడు. నా మంచి చెల్లి కదూ. అలాగేలే, కాకా పట్టుకుని వెళ్ళు. మీ పెద్ద కూతురు గారు వంట రుచి చూద్దాం. చాలే ఊరుకోవే, మరీ నడమంత్రం. దానికి అసలు వంటే చేతగానట్టు మాట్లాడతావు. అబ్బా, ఈ వంట తింటే మీ బావు పని అయినట్టే. నేను వేరే క్యారేజీ పెడతాను, పట్రా. ఇదేంటి నువ్వు వచ్చావు? మీ అక్క ఏమైంది? జమీందార్ తాతయ్య గారింటికి వెళ్ళింది. ఆహా, కట్టుకున్న 3 కంటే జమీందార్ తాత ఎక్కువాడనమాట. అంత కోపం ఏంటి బావా? పాపం తాతయ్య మరీ మరీ రమ్మని కబుర్ చేస్తేనే వెళ్ళింది. రా తిందువు గాని. అరే, నాకు కుదరదా? వద్దా. ఇవాళకి అక్కని క్షమించే బావా, రా. సరే, ఇవాళ ఒక్కనాడు క్షమిస్తున్నాను, రేపటి నుంచి క్షమించను. నువ్వు కనుక రేపటి నుంచి క్యారేజ్ తీసుకొచ్చావు, నీ కాళ్ళు చేతులు ఎదుర్కొంటానే ఉంటున్నావు. సర్లే, రా రా రా. రమ్మంటుంటే అక్కడ తీసుకునే. జానకి, జానకి. అబ్బబ్బా, ఏమిటా కేకలు? కేకలేంటే కేకలు? అవును, ఏమిటి మోసం? పొలానికి అన్నం పట్టుకొస్తానని చెప్పి నువ్వు రాకుండా మీ చెల్లెని పంపిస్తావా? నీకెన్ని గుండెలు? ఇదిగో, రాకపోతే రాపోయావు కానీ మధ్యాహ్నం వంట చేసావు, అమృతం. స్వర్గానికి బెత్తిరేయడం. నీ మట్టి వాసన, చెవట కంపు భరించలేకపోతున్నాను. ముందెళ్ళి స్నానం చేసిరా. నువ్వు చెప్పినా చెప్పపోయినా నాకంతా తెలుసు మురళి. నువ్వు జానకిని ప్రేమించావు, తప్పులేదు. కానీ వాళ్ళ బాబేదో కొంపలు ముంచుకుపోయినట్టు ఆ జాతి రత్నాన్ని తీసుకెళ్ళి మోటు రత్నాన్ని కట్టబెట్టాడు. ప్రేమించిన ఆడ దొరకపోతే ఎవరికైనా బాధే. మరి అంత మాత్రాన్ని నువ్వు ఇలా మనసు పాడు చేసుకోవటం నాకు బాధగా ఉంది. జరిగింది మర్చిపోవు. మర్చిపోవటం అంత తేలిక కాదు. కష్టమే, చాలా కష్టం, నాకు తెలుసు. అందుకే మర్చిపోవటానికి కొన్ని సులువైన పద్ధతులు కనిపెట్టారు మన పెద్దలు. అవును, చరిత్ర తిరగేస్తుడు. పార్వతిని ప్రేమించిన దేవదాస్ ఏం చేశాడు? పార్వతిని మర్చిపోవడానికి మందు కొట్టాడు. అందాక ఎందుకు, ప్రేమ్ నగర్ సినిమాలో నాగేశ్వరరావు ఏం చేశాడు? వాణిశ్రీని ప్రేమించి ఆ అమ్మాయి తిరస్కరించిన తర్వాత బాటిల్ ఓపెన్ చేశాడు. అతనే కాదు, చరిత్రలో భగ్న ప్రేమికులందరూ బాధని మర్చిపోవడానికి మందునే ఆశ్రయించారు. ఏదిగా లీలాకృష్ణ, ఏమిటిదంతా? వద్దు ప్లీజ్. మనం చరిత్రను అవమానించకూడదు. పెద్దలు నడిచిన తోవనే మనము నడవాలి. ఇది ముందు కొంచెం ఘాటుగా ఉంటుంది, ఆ తర్వాత వగరుగా, తియ్యగా, చేదుగా, అచ్చం ఉగాది పచ్చడిలా ఉంటుంది. అబ్బా, ఏమిటి? గడ్డేశాను, నీళ్లు పెట్టాను, ఇంకేమిటి నీ గోళ? ఉంటే నీ పని చెప్తాను. నీకడు బంగారం కాను. ఇంత మంచి వార్త ఎవరికి చెప్పొద్దంటావే. ఉండు జ్యోతి, నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. ఏమిటే? పెళ్ళై ఇంకా ఏడాది కూడా కాలేదు, అప్పుడే నాకు పిల్లలు ఎందుకు చెప్పు. అయితే ఏమంటా? ఏం లేదు, ఇరకల వెంక మీద పోవడానికి ఏదో మందిస్తుందట, అది నేను వేసేసుకుంటాను. పిచ్చి పిచ్చిగా వాగా అంటే చెప్పు తీసి కొడతాను. బావా, నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు. అయ్యో రామ, భార్య కాస్త ప్రేమగా అడిగితేనే ఏమో కూడా ఏం కాదనలేడే. ఇంత గట్టిగా కౌలించుకుంటే ఏం కాదంటాడు? ఏం కావాలి చెప్పు. మరే మరి గుండి కావాలా? అదేం కాదు.
గుండె కావాలా? అదే కాదు. ఏం కావాలో చెప్పు. మరి 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 పెళ్ళైన ఏడాదికి పిల్లలు పుట్టే వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏమిటి? ఏడాదికి పుడితే అదృష్టవంతులు, 9 నెలలకి పుడితే మంచి కష్టజీవులు అనమాట. 4-5 సంవత్సరాల తర్వాత పుడితే వాళ్ళ మొహం, వాళ్ళ గురించి కూడా ఒక అభిప్రాయం, ఒట్టి బద్దగస్తులు అనమాట. అవును, నువ్వేదో అడుగుతావని చెప్పి ఏమిటి అడుగుతావేంటో? మర్యాదగా చెప్తావా లేకపోతే వెళ్ళి నీళ్లు పెడతావా? అబ్బా నీదంతా కంగారే, ఏది సరిగా వినవు. ఏది నువ్వు చెప్తాగా వింటాకే చెప్పు. నేను నెల తప్పాను. తప్పగా నీళ్లు పెట్టవా? అబ్బా ఏది అర్థం కాదు. 1 నెల కాదు 3 నెలల వరుసగా తప్పాను. 3 నెలలు కాబట్టి 6 నెలలు తప్ప. ఇప్పుడు ఏం పోయింది, తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్ళి నీళ్లు పెట్టు. నా చెమట పడి చూస్తుంటే ఏంటి వరుసగా 3 నెలలు తప్పానన్నావా? 3 నెలలు? 3 నెలలు తప్పి నేను 6 నెలలు తప్పానా? And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.